మహారాజా, అనితర సాధ్యమైన ఈ మహాయజ్ఞంలో ఆఖరి ఘట్టం ఆసన్నమైంది. అది అగ్రపూజ. మించిన వారిని ఎంచి మీ దంపతులు అగ్రపూజ చేసి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. అమ్మకి అగ్రపూజ. అగ్రతాంబూలాన్ని మా అమ్మకి ఇస్తున్నాను. ఇది అధర్మం, అశాస్త్రీయం. ఆడుదానికి అగ్రపూజ. మహారాజా, మీ అధికారాన్ని ఆక్షేపించాం, కానీ ఈ అవమానాన్ని మేము సహించలేం. అవలకు అగ్రాసనార్హత లేదు, అందున విధవరాలు. ఇది అకార్యం. పవిత్రమైన ఆర్షధర్మానికే పరాభవం. తల్లిగారిని గౌరవించడం తప్పు కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం? ఏది ధర్మం? నీకు జన్మను ధర్మం చేసింది ఆడది. మాటలంటూనే నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాసి వేదాత్ పరం శాస్త్రం, నాసి మాతృ సమో గురు, నాసి మాతృ సమ పూజ్య, నాసి మాతృ సమ సఖ. తండ్రిని మించిన కొడుకులుంటారు, తల్లిని మించిన కొడుకున్నాడా? ఉంటే చెప్పండి, అగ్రపూజనిస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన బిడ్డవా?